అందరికీ నమస్కారం. ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలాంటివి తగ్గాలంటే నేచురల్ రెమెడీస్ ఏంటో అలాంటి వయసులో ఉన్న పిల్లలకి ఈ సలహా ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఎన్నో ప్రయత్నాలు చేసిన మచ్చలు, మొటిమలు తగ్గడం లేదా? అయితే ఏం చేయాలో, అలాగే పింపుల్స్, మచ్చలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో యూజ్ అవుతుందనే కారణంతో చేస్తున్నాను. ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుంది. అబ్బాయిలు, అమ్మాయిలు అందరికీ యూజ్ అవుతుంది. తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన పద్ధతులు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ముఖంపై వచ్చే చిన్న చిన్న పొక్కులు, గుల్లలు, వాటినే పింపుల్స్ అంటారు. ఈ పింపుల్స్తో చాలామంది బాధపడుతూ ఉంటారు. ఈ కాలంలో ఉన్న పిల్లలకి ఫేస్ మీద ఉన్న పింపుల్స్ పోవడం కోసం చాలా క్రీమ్స్ అయితే వచ్చాయి. కానీ వాటి వల్ల యూజ్ ఉందో లేదో తెలియదు, కానీ వాటికి చేసే ఖర్చు మాత్రం చాలా ఉంటుంది. దాని రిజల్ట్ ఎలా ఉంటుందో మాత్రం తెలియదు. అసలు పింపుల్స్ రావడానికి కారణాలు ఏంటో చూద్దాం. ఎక్కువగా ఆయిల్ ఫుడ్ తినడం. మెయిన్ రీజన్ వచ్చేసరికి హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అంటే బాడీ చేంజెస్ రావడాన్నే ఇలా అంటారనమాట. అది మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు. ఎక్కువగా జిడ్డు ముఖం అంటే ఆయిల్ ఫేస్ స్కిన్ ఉంటే వారికి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎక్కువగా టీనేజర్స్కి అంటే యంగ్స్టర్స్కి పింపుల్స్ వస్తూ ఉంటాయి. మన స్కిన్ హైజీన్ సరిగ్గా లేకపోతే కూడా పింపుల్స్ వస్తూ ఉంటాయి. స్కిన్ హైజీన్ అంటే ఇప్పుడు కొంతమంది ఒకేసారి ముఖం ఒకేసారి తెల్లగా రావాలని పద్దాక కడుగుతూ ఉంటారు కదా. అలా కడగకూడదు. రోజుకి 1 or 2 times మాత్రమే కడగాలి. అలా కడగడం వలన మన ఫేస్ మీద ఉన్న హైజీన్ అనేది దెబ్బతింటుంది. సో దానివల్ల కూడా పింపుల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకో మెయిన్ రీజన్, చాలామంది ఆయిల్ హెయిర్కి మంచిదని చెప్పి రాత్రి చక్కగా ఆయిల్ రాసుకొని మార్నింగ్ లేచి హెడ్ బాత్ చేద్దాం అనుకుంటారు. కానీ ఆయిల్ రాసుకొని పడుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ హెయిర్కి ఉన్న ఆయిల్ ఆ పిల్లో కవర్కి అంటుకొని ఆ ఆయిల్ మొత్తం మీ ముఖానికి అంటుకుంటుంది. దాంతోపాటు మన హెయిర్లో ఉన్న డాండ్రఫ్, డస్ట్ మొత్తం మన ముఖానికి అంటుకుంటుంది. దానివల్ల కూడా పింపుల్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. పింపుల్స్ తగ్గడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ అందరూ చేసేది ఏంటంటే ముఖం మీద పింపుల్స్ వచ్చిందని దాన్ని అదే పనిగా గిల్లుతూ ఉంటారు. అసలు అలా గిల్లకూడదు. ఆయిల్ ఫుడ్ మరియు జంక్ ఫుడ్కి దూరంగా ఉండాలి. ముఖం మీద ఆయిల్, జిడ్డు ఉండకుండా చూసుకోవాలి. రోజుకి 3 to 4 times ఫేస్ వాష్ చేసుకోవాలి. ఎక్కువగా గేమ్స్, నడవడం వంటివి చేయాలి. ఎక్కువగా మళ్ళీ వాటర్ కూడా తాగాలి. ఫేస్కి టమాటా రసం, నిమ్మరసం కొంచెం తేనెతో కలిపి స్నానానికి ముందు అప్లై చేసుకొని దానివల్ల పింపుల్స్ తగ్గుతాయి. కూల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా మీ ఫేస్ని నీట్గా పింపుల్స్ రాకుండా కాపాడుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి.